మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఓయ్ తమ్ముడు ఎట్రా, మీ పేరేం పేరు? మహేంద్ర. మహేంద్ర. బిగ్ బాస్ చూస్తా ఉంటావా? బిగ్ బాస్ లో నీకు ఎవరు ఇష్టం? నబిల్. నబీల్ ఇష్టం. నీకు? నబిల్. నీకు? నబిల్. అందరు నబీల్ ఇష్టమేనా? మరి సపోజ్ నబీలు కప్పు రాదు, మీరు బాధపడతారా? దేనికి? నబిల్ రాలేదని. నబీల్ రాలేదనా? సో నబీల్లో మీకు అంటే ఏ ఆర్ట్ ఇష్టం? మీకు ఏ గేమ్ ఇష్టం మీకు నబీల్లో? అంటే మంచిగా ఆడతాడు, మంచిగా ఆడతాడు, ఇంట్రెస్ట్ పెడతాడు. మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టరా? పెడతారు కానీ మాకు ఆ చూడంగానే నచ్చిండు. నీకు? నాకు ఇట్లా సేమ్. అంటే చాలా మంది అంటున్నారు లోపల రామ్ చరణ్ వెళ్ళిపోయాడంట. మీకు రామ్ చరణ్ అంటే ఇష్టమే మీకు? లేదా? ఇష్టం లేదు రామ్ చరణ్? ఒరే సరే, అల్లు అర్జున్ ఇష్టమా? మీకు ఎవరు ఇష్టం? పవర్ స్టార్. పవర్ స్టార్ ఇష్టమా? ఒర్రే సరే, లోపల అయితే రామ్ చరణ్ ఉన్నారు. సో రామ్ చరణ్ వాళ్ళందరికీ ప్రైజ్ మనీ ఇస్తున్నాడు. సో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మీరు నబీల్ అంటున్నారు, కానీ లోపల నిఖిల్ గెలుస్తున్నారు అంటున్నారు. దానికి ఏం చెప్తారు మరి? నిఖిల్ గెలిచి ఇంకేం చేయలేము. అంటే పోయినసారి ఎవరైతే పల్లె ప్రశాంత్ తెలుసు నీకు? సరే, పల్లె ప్రశాంత్ గెలవకపోతే ఇక్కడ అన్ని దాడులు చేశారు పెద్దోళ్ళందరూ వచ్చి. ఈసారి మీరు దాడులు చేస్తారట? మేము అంత పెద్ద పోము కానీ ఏం చేయలేము ఆయన రాపోతే. బాధపడతారు కదా? బాధపడతాం అంతే. నెక్స్ట్ సారి మళ్ళీ బిగ్ బాస్ పోతే ఓటేస్తావా? ఈ రోజు వేస్తానే ఉంటా. మిషన్ కాల్ మమ్మీ ఫోన్ లోకి వెళ్ళి ఇస్తా, ఓట్లు మా డాడీ ఫోన్ లోకి వెళ్ళి ఇస్తా. నబీల్ ఓటేస్తావు నువ్వు? చిన్న పిల్లలు నబీల్కి అయితే ఓటేస్తారంట. నువ్వేస్తావు ఓటు? అందరితో వేపిస్తాం, మా చుట్టాలతో ఊర్లతో కూడా వేపిస్తున్నా. నబీల్ కోసం అంత ఇష్టం ఏంది నీకు? చూడంగానే నచ్చిండు. ఓకే, సో చూసుకోవచ్చు చిన్న పిల్లలందరూ కూడా నబీల్ అంటే ఇష్టం అని చెప్తున్నారు. సో అంటే నబీల్ ఇష్టమే అని చెప్తున్నారు. బట్ లోపల అయితే మాత్రం కేవలం గౌతమ్ అదేవిధంగా నిఖిల్ అయితే విన్నర్ అయిపోయినట్టు కన్ఫర్మ్ చేస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారు అనేది ఒక పెద్ద ఉత్కంఠంగా మారింది. సో లోపల అయితే మాత్రం మాక్సిమం నిఖిలే కన్ఫర్మ్ అయ్యేది వచ్చేస్తుంది. పాపు పిల్లలు మాత్రం అయితే మాకు నబీల్ ఇష్టం, నబీలే గెలవాలని వాళ్ళు అదే ఆశపడుతున్నారు. బట్ లోపలైతే మాత్రం నిఖిల్ అయితే గెలవబోతున్నట్టు సమాచారం ఉంది. ఇప్పుడే రామ్ చరణ్ వచ్చినట్టు సమాచారం ఉంది. మరికొద్ది సేపట్లో ప్రైజ్ మనీ కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో ఏం జరుగుతుంది అంటే బయటకు వచ్చిన తర్వాత చాలా మంది విపరీతమైన ర్యాలీ తీసే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ర్యాలీ తీసుకొస్తున్నారు. డీజే చప్పుళ్ళు భాగంగా డీజేలో కూడా వేసుకొస్తున్నారు. అంటే నిఖిల్ విన్నర్ అయిపోయాడు, నిఖిల్ గెలిచేశాడు, నిఖిల్ కోసం వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ర్యాలీ తీస్తున్నట్టుగా మన సమాచారం కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అంటే గత 3 సీజన్లో మనం చూసుకోవచ్చు. లాస్ట్ సీజన్ అనేది బాగా హైప్ ఇచ్చింది. ఈ పల్లవ ప్రశాంత్ సీజన్ అనేది చాలా బాగా హైప్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు చాలామంది గొడవలు జరిగాయి, కానీ ఈసారి మాత్రం పెద్ద గొడవలు ఏం లేవు. ఎందుకంటే పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేపడుతున్నారు, కానీ ఈసారి మాత్రం పెద్ద గొడవలు ఏం జరగవు. ఎందుకంటే సుమారు 400 మంది పైగా పోలీసులు అయితే ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఆల్రెడీ నిఖిల్ ఏదైతే కుటుంబ సభ్యులందరూ కూడా డీజే చప్పుళ్ళు అయితే ఇప్పుడు రావడం జరుగుతుంది, పోలీసు బందోబస్తులతో ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది అంటే నిఖిల్ బయటికి రాగానే లాస్ట్ టైం లాగా గొడవలు జరుగుతాయా అనే ఒక చర్చ అయితే అందరి మనసులో అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే లోపల రామ్ చరణ్ గారు ఉన్నారు. ఆల్రెడీ నిఖిల్ అయితే ఫైనలిస్ట్ చేయలేరు, విన్నర్గా కూడా గెలిచారంటే కడితే మనకైతే వార్తలు బయటకు రావడం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది అటు పక్క అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే డీజే చెప్పులు వేసుకొని అయితే బయలుదేరారు. సో ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చగా మారింది. సో అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే పరిస్థితి ఇది. కెమెరామెన్ అశోక్తో గోపి, మనం టీవీ, హైదరాబాద్.